అండ్ ఈరోజు పనసకాయ బిర్యానీ ఎలా చేసుకుందామో చూద్దాము. అయితే ముందుగానే ఉడికించి పెట్టుకున్న పనసకాయ ముక్కల్ని మనం సాల్ట్, పసుపు, ఇంకా కారం, మసాలా పౌడర్స్ అన్నీ వేసుకొని కర్డ్లో కొద్దిగా మనం మ్యారినేట్ చేసి ఒక 20-30 మినిట్స్ సైడ్కి పెట్టుకుందాము. కొద్దిగా లెమన్ స్క్వీజ్ చేసుకొని కర్డ్ కలిపి చక్కగా మ్యారినేట్ చేసుకోవాలి. ఆ మసాలాలన్నీ పట్టేటట్టుగా మంచిగా నీట్గా కలుపుకోవాలండి. ఒక 3-4 రైపెన్ టమాటోస్ని తీసుకొని మనం ప్యూరీలో చేసుకోవాలండి. ఇది మన మసాలా బేస్కి సరిపడేట్టుగా ఉండాలి. తర్వాత ఆనియన్స్ని స్లైస్ చేసుకుందాము. ఆనియన్, మిర్చి, కొత్తిమీర, పుదీనా అన్నీ ఇలా చాప్ చేసి పెట్టుకొని రెడీగా చేసుకోవాలి. అండ్ బ్రౌన్ ఆనియన్స్ కూడా మనం ముందుగానే చేసుకొని పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా గీ అండ్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుందాము. నెక్స్ట్ వాటిలో మనం హోల్ బిర్యానీ మసాలా, మరాఠీ మొగ్గ, క్లోవ్, బే లీఫ్, షాజీరా, సో అన్నీ 1 by 1 మనం యాడ్ చేసుకుంటూ వాటిని తిప్పుతూ ఉండాలి. ఈ మసాలాలన్నీ ఇలా తిప్పుతూ వేయించుకున్నాక వీటిలో కొంచెం మనం గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్, ఇవి రెండు కొద్దిగా వేగాక ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని కూడా యాడ్ చేయాలి. సో మీడియం టు స్లోగా కుక్ చేయాలి. సో ఇలా వాటర్ సపరేట్ అవుతున్న టైంలో మళ్ళీ ఒకసారి తిప్పుకొని కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ మసాలాలు కూడా లైక్ గరం మసాలా, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, బిర్యానీ మసాలా అన్నీ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలండి. సో లాస్ట్లో ఫైనల్గా మసాలాస్ అన్నీ యాడ్ చేసి ఒక్కసారి తిప్పుకొని లిడ్తో కవర్ చేసుకోవాలి. కవర్ చేసుకొని ఒక 10 మినిట్స్ అలా వదిలేస్తే గ్రేవీ రావడం కోసం కర్డ్ని యాడ్ చేస్తున్నాను. దీంట్లో కూడా ఆల్రెడీ నేను కొంచెం సాల్ట్, రెడ్ చిల్లీ, పసుపు పౌడర్స్ని యాడ్ చేశాను. సో ఇలా మీన్ వైల్ మనం ఒక సపరేట్ దాంట్లో రైస్ ప్రిపేర్ చేసుకుందాం, బాస్మతి రైస్. సో దీంట్లో కూడా హోల్ బిర్యానీ మసాలాస్ 1 by 1 యాడ్ చేసుకొని గ్రీన్ చిల్లీ, కొద్దిగా గీ, ఇలా మన కర్రీ మసాలా బేస్ కూడా రెడీ అయిపోతుంది. సో ఇలా రెడీగా ఉన్న మసాలా బేస్లో మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న జాక్ ఫ్రూట్ పీసెస్ ఉంటాయి కదా, వాటిని వేసుకోవాలి. వేసుకొని ఒక 5 మినిట్స్ లిడ్తో కవర్ చేసుకొని వదిలేయాలి. ఇలా రెడీ అవుతుందండి. ఇప్పుడు మసాలా బేస్ రెడీ అయిపోతుంది.
ఈలోపు మనం రైస్ని కూడా సేమ్ అలానే కుక్ చేసుకుందాం. ఫైనల్గా బ్రౌన్ ఆనియన్స్, ముందుగానే రోస్ట్ చేసి పెట్టుకున్న క్యాష్యూ యాడ్ చేయాలి. సో ఈ రైస్ కోసం పెట్టుకున్న వాటర్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మనం అది కూడా నీళ్ళు కూడా చాలా ఉప్పుగా ఉండాలి. సో వాటర్ కాగేయండి. ఇప్పుడు కొంచెం రైస్ యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ని కూడా మనం ఒక 30 మినిట్స్ ముందు నానబెట్టుకుంటే రైస్ కూడా బాగా కుక్ అవుతుందండి. సో రైస్ చెక్ చేస్తూ ఉండాలి. ఒక 80-90% కుక్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. సో అలా చేసుకున్న రైస్ని మనం సైడ్కి తీసుకుందాము. అప్పుడే మనం వాటిని లేయర్స్గా ఆ బిర్యానీ మసాలా బేస్లో యాడ్ చేసుకోవచ్చు. రైస్ రెడీ అయిపోయింది. సో ఇలా సో వాటర్ లేకుండా పొడి పొడిలాడాలి రైస్. సో ఇలా కింద ఉన్న మసాలా బేస్కి లేయర్స్ రూపంలో రైస్ యాడ్ చేస్తూ ఉన్నాను. కొత్తిమీర, పుదీనా అండ్ కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్, క్యాష్యూ అండ్ బిర్యానీ మసాలా పౌడర్ లైట్గా స్ప్రింకిల్ చేసుకుందాం. నెక్స్ట్ ఇలా లేయర్స్ రూపంలో మళ్ళీ రైస్ యాడ్ చేసి మసాలా పౌడర్, కొత్తిమీర అండ్ పుదీనా క్యాష్యూస్ వేసి గార్నిష్ చేసుకొని ఇంకా మనం దీన్ని లిడ్తో మంచిగా కవర్ చేసుకొని కుంకుమ పువ్వును కొద్దిగా వాటర్లో నానబెట్టుకొని దాంట్లోనే కొంచెం గీ వేసి హీట్ చేసి ఆ రైస్కి యాడ్ చేస్తున్నాను. కలర్ వస్తుంది మంచిగా. సో ఇలా స్టీమ్ కుక్ కోసం అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసి కుక్ చేస్తున్నాను. కింద హెవీ బేస్డ్ ప్యాన్ ఏదన్నా పెట్టేసి మనం ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, ఒక 7 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలంటే ఇలా బిర్యానీ రెడీ అవుతుందండి. సో దాన్ని మనం కింద ఉన్న మసాలా బేస్ రైస్ అంతటికి పట్టే విధంగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. సో యమ్మీగా ఉండే పనసకాయ బిర్యానీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.